మనకి ఇలాంటి దుస్థితి వచ్చింది. కొండల దగ్గర తీసుకొని ఇవ్వకుండా భూపతిగాడు లాక్ చేశాడు. వ్యాపారం మంచిగా జరుగుతున్నా సమయంలో కావలసినవే లేకపోతే ఏం చేయగలం? ఇప్పుడు ఎలా? అరవింద, ఓ పని చేద్దాం. డ్వాక్రా గ్రూప్కి నేను మెంబర్గా ఉన్నాను కదా, మనకు అప్పుడు అవసరం లేదు కనుక అవసరం ఉన్న పేదవాళ్లకి ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు మనకే కావాలి కనుక వాళ్ళు నిన్ననే వచ్చి వాళ్ళు ఇంకో 2 నెలలు కట్టాల్సింది ఉందంట. మొత్తం కట్టేస్తాం, ఈసారి మొత్తం మిమ్మల్నే తీసుకోమని అడిగారు. నేను వాళ్లతో మాట్లాడి బ్యాంకుకు పంపిస్తాను. మేనేజర్ ముకుందం గారు మనకి బాగా తెలుసు కదా, అర్జెంట్ అని చెప్పు, శాంక్షన్ చేస్తారు. అలాగేనమ్మా, ఆ పని చేద్దాం. వచ్చింది కట్టేద్దాం. వెళ్ళు. మీ అమ్మ తోడు నీకు మళ్ళీ ఇలాంటి గతి పడుతుందని కల్లో కూడా అనుకోలేదయ్యా, అనుకోలేదు. నాకైతే ఏడుపు వస్తుంది. చూడు, కన్నీళ్ళు కూడా కారిపోతున్నాయి. బా ఏడవకే జాను, ఏడవకు. అయ్యో, అక్కడ కొరడాతో కుమ్మినట్టు ఇక్కడ లాఠీలతో నిన్ను కొల్లపడలేదు కదా? లేదు జాను, నేను బాధపడతానని నువ్వు చెప్పట్లేదేమో, కొట్టే ఉంటారు. అబ్బా కొట్టలేదే. ఆహా, ఎందుకు కొట్టరు? నువ్వు నాకు చెప్పట్లేదు. నీ గోలేంటే నన్ను కొట్టాలనా? అయ్యో కాదయ్యా, కొట్టకూడదనే. కొట్టలేదు అంటున్నాగా. కొట్టలేదంటున్నావుగా, చూపించయ్యా, లేకపోతే నాకు రాత్రికి నిద్ర పట్టదు. అబ్బా చూడు, కొట్టలేదే. అవునయ్యో, ఒక్క వాత కూడా లేదు, కొట్టలేదులే. భూపతే ఊరుకుంటాడా? మళ్ళీ ఏడుస్తున్నావేంటే? వాళ్ళేమో చక్క వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు, నువ్వేమో కటకటాల్లో కటకటలాడుతున్నావు. వస్తానులే జాను, వస్తాను. వచ్చి గాయపడిన సింహం ఎంత కోపంగా వేటాడుతుందో అలా వేటాడతా. వారం అవ్వాలి కదయ్యా. అయ్యాక వస్తానుగా. ఏంటో, ముక్కు లేనిదే ముద్ద దిగేది కాదు, అలాంటిది చిప్పకూడు తినాల్సి వస్తుంది. సాయంత్రం అవగానే మంచిగా మందు కొట్టేవాడివి, ఇప్పుడు మంచి నీళ్లతో సరిపెట్టుకుంటున్నావు. జాను, నువ్వు దెప్పి పొడుస్తున్నావా జాలి పడుతున్నావా అర్థం కావట్లేదు. ఎందుకయ్యా నిన్ను దెప్పి పొడుస్తాను? మీ అమ్మ తోడు, ఇది జాలే. పడింది చాలే, పోలీసులు వస్తున్నారు, నువ్వు వెళ్ళవే. వస్తానయ్యా. ఏ జాను, ఈసారి వచ్చేటప్పుడు కోడి జాయింట్లు లెగ్ పీసులు తేవే. అలాగేనయ్యా, తీసుకొస్తాలే. వస్తానే. హాయ్ జాన్. హాయ్ సార్, మీరు బాక్సర్ మైకేల్ కి స్పాన్సర్ తీసుకున్నారంట కదా? అవును జాన్, మనకు బాక్సింగ్ అంటే పిచ్చి కదా. మైకేల్ గ్రేట్ బాక్సర్ కదా, తీసుకున్నా. వై, దేనికి అడుగుతున్నావు? నేనే కదా సార్ ఆ బాక్సింగ్ పోటీలు నిర్వహించే వాళ్ళలో మెయిన్. యా కదా. యాక్చువల్లీ విజయవాడలో ఎల్లుండి జరిగే పోటీల కోసమే నేను ఈ ఊళ్ళో కొన్ని రోజులు ఉండడానికి వచ్చాను. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? గుడ్ సార్. నేను మీకు కాల్ చేసిన విషయం ఏంటంటే, ఎంట్రీ ఫీజు కట్టడానికి ఈ రోజు లాస్ట్ డేట్. మైకేల్ కూడా రావాలి సార్. షూర్. మైకేల్ ఆల్రెడీ సిటీకి వచ్చాడు, ప్రాక్టీస్లో కూడా దిగాడు. ఆఫీస్కు తీసుకొస్తాను. ఓకే సార్. ఓకే. సార్, మైకేల్ ఇప్పుడే ఫోన్ చేశారు, మనం బాక్సింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజ్ కా సార్? ఎస్. వెళ్దాం సార్. అసలు నాతో ఫైట్ కి ఎవరైనా ఎంట్రీ అవుతారా సార్? నీ పేరు చెప్తేనే చుచ్చు పోసుకుంటారు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చినా కూడా చేస్తారు సార్. ఈసారి కూడా మనమే గెలుస్తాం సార్. ఎస్, నువ్వే. వస్తాను, రెడీ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం. ఓకే సార్, వెళ్దాం.
ఈ పోటీలో వీడిని కొట్టేవాడున్నాడు 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 కొట్టేవాడు. ఎవర్రా నువ్వు? ఎవరనుకుంటున్నావు? మైకేల్. ఎంత మందొచ్చినా చిత్తుగా ఓడిపోవాల్సిందే. ప్రతిసారి మనమే అనుకుని తల ఎగరేస్తే పంచులతో తల వాచిపోద్ది సార్. చెప్పండి. ఇజ్ ఇట్? తమరేనా? వస్తాడు వస్తాడు, ఆ రింగులో వీడిని కొట్టే మగాడొస్తాడు. రమ్మను, ఎంత పెద్ద మగడో నేను చూస్తా. చూపించడానికే కదా పోటీ పడుతుంది. మాటలు కాదమ్మా, ఇక్కడ మైకేల్ స్టేట్ లెవెల్ ఛాంపియన్. మాట్లాడితే మైకేల్ మైకేల్ అనకండి సార్. ఈ పోటీలతో మైకేల్ అనే పేరే మారిపోతుంది. ఒక్క ఓటమి కూడా లేదు. ఆ పొగరే సార్ అణుకుద్ది, అణిచేస్తాడు. అసలు ఇంత బిల్డప్ ఇస్తున్నావు? ఎవడ్రా వాడు? పోటీల్లో చూడండి సార్. మైకేల్, వీడి ఫేస్ గుర్తుపెట్టుకో. వీడితోనే వాడిని స్ట్రెచ్చర్ ఎక్కించి అప్పుడు మాట్లాడతా. అలాగే సార్. జాన్, సార్. నేను ఇవన్నీ చేస్తే నువ్వేం చేస్తావు? ఫిల్ చేసి అప్లై చేయి. ఓకే సార్. అక్షర, ఎక్కడున్నారండి? ఇంకా ఇంటికే రాలేదు? ఇంటికి వచ్చేస్తుంటే గిరాకీ వచ్చింది అక్షర. వచ్చేస్తా, కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకెప్పుడు భోజనం చేస్తారు? వచ్చేస్తాను. త్వరగా రండి. ఆ సారీ అక్షర.
ఫస్ట్ పోటీ విన్నర్ మైకేల్ ప్రత్యర్థిని ఒకే ఒక్క పంచితో నాకౌట్ చేశాడు. రే వచ్చావా? కొట్టమ్మా. కొట్టు. అలా కొట్టాలా కొట్టు. కొట్టలా. చూసారా మా అన్నంటే అది. మైకేల్ వాడు బచ్చా సార్, అందుకే కొట్టాడు. నా ముందు అవుతుందా? ఎస్. ఏంటి సార్ శిఖరం చేరుకోలేడన్నారు? స్ట్రెచ్చరు ఎక్కుతాడ్రా. ఆ? మీ వాడేమో. చూద్దాం. చూస్తాంగా. కొట్టు నా కొడుకుని కొట్టు. కొట్టునా. కొట్టనా. కొట్టు నా కొడుకుని కొట్టు. అక్షర, వాణ్ణి చూడలేకపోతున్నాను. ఈ ఘోరాన్ని ఆపాలమ్మా. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను, భయపడకండి. అమ్మా నేను వస్తా. వద్దమ్మా, నువ్వు ఇంట్లోనే ఉండు. కొట్టమ్మా. కొత్త బిగ్ ఫ్రెండ్. అయ్యో దుర్గమ్మ, నా కొడుకు ఏం కాకుండా చూడమ్మా. తల్లి, నువ్వే కాపాడాలి. Stop it! Stop it! I said stop it! Stop it! Michael, stop! కొంచెం త్వరగా పోని.
నా చేత్తో డబ్బులు ఎత్తించి తీసుకుంటావా? బాగా దొరికావురా, చావు. అదన్నా కొట్టనా? కొట్టు! కొట్టరా నా కొడుకుని, కొట్టు! రే గడ్డంగా, మీ ఆటో వాణ్ణి చూసుకోవడం ఇదే లాస్ట్ టైం అవుతుందేమో. బాగా చూసుకోరా. అన్నా కొట్టన్నా! అన్నా అన్నా కొట్టన్నా! రే, గెలవడం తర్వాత ముందు బతుకుతాడో లేదో. వీడి కారణం వింత బిల్డపిచ్చో పోతాడు చూడు. ఏమండి? గ్లౌజ్ లో ఏం లేదు మేడం. హలో మేడం, ఎన్నో మ్యాచ్ల్లో ఛాంపియన్ అలా చేస్తాడండి? ఓడిపోతున్నాడన్న అక్కసుతో మా మైకల్ మీద ఇలాంటి నిందలేసి తన కాన్సంట్రేషన్ ని దెబ్బతీయడానికే ఇదంతా. ఎలాంటి వారో తెలుసు కాబట్టే నిందలు కావు. ఉన్నాయా? కనిపించాయా? లేవు కదా మేడం. మ్యాచ్ కొనసాగిద్దాం సార్. అక్కడ చెప్పండి ప్లీజ్ మేడం. ఏమండి, రక్తం కారిపోతుంది. మీరు చాలా నీరసించిపోయారు. ఎనర్జీ కూడా లేదు. వద్దండి. అవునక్షర, ఎనర్జీ కావాలి. ఒక ముద్దివ్వక్షర. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? నీ భర్త తలదించుకుని రావడం నువ్వు చూడలేవు కదా. ఓడిపోను అక్షర, నేను ఓడిపోను. రెండే 2 రోజులు టైం ఇస్తాను. ఇవ్వలేదు సామాన్లు పట్టుకెళ్తా. ఆటో డ్రైవర్ కి బాక్సింగ్ అవసరమా? స్టార్ట్.
One. Two. Three. Winner. అరవింద విజయమ్మ చూడు. లేదు, కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఆ ఒక్క మాట కోసం నా మీద ఆధారపడకుండా మీ కష్టార్జితంతోనే మన సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. మాట తప్పకుండా, మాట పోకుండా మన కుటుంబాన్ని మీరు ముందుకు నడిపిస్తున్న తీరును చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. మీలాంటి వాళ్ళు అరుదు. ఐఎమ్ సో లక్కీ. నేను కూడా లక్కీ అక్షర. సాధిద్దాం. ఏ స్థానం నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్థానానికి వెళ్ళాలక్షర. నమ్మకం ఉందండి. నువ్వుంటే అది పోదక్షర. ఎక్కడికి వెళ్తాను? మీతోనే కదా. చెయ్యివ్వండి. అయ్యో, నొప్పిగా ఉందండి. ఎలా అడుగుతున్నాను చూడు. ఉండదా? త్వరగా తగ్గిపోతే బాగుండు. త్వరగా తగ్గిపోవాలంటే ఒక మార్గం ఉందక్షర. ఏంటండి అది? చాలా అద్భుతంగా పనిచేసే మందుంది అక్షర. ఏంటో చెప్పండి. మిరాకిల్లా పనిచేస్తుంది. రేపు చూసి నువ్వే వావ్ అని ఆశ్చర్యపోతావు తెలుసా? అబ్బా, అదేంటో చెప్పండి. ఇస్తావుగా? అబ్బా, ఎందుకు ఇవ్వనండి? ముందా మందేంటో చెప్పండి. నీ ముద్దు. ఏమండి? అవునోయ్, నా ప్రతి గెలుపులోనూ నీ ముద్దేగా ఉంది. అదేగా ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ దెబ్బలో లెక్క నీ ముద్దు తగ్గించేదు. చాలే, కాపండి. ఏయ్, నీ ముద్దు విలువ నీకు తెలీదోయ్. చూసి కూడా సింపుల్గా తీసిపడేకు. ఆ నమ్మకమే నన్ను గెలిపిస్తూ ఉంది. ఒకటిచ్చి తగ్గించేవోయ్. బాగుంది. మార్గం ఉంది అంటే చెప్పండి చెప్పండి అన్నావు. తీరా చెప్పాక ముద్దివ్వకుండా ఊహు అని వెనక్కి వెళ్తావా? అయ్యో, ఏమండి, ఎవరైనా చూస్తారు. పడుకున్నారని తమరే చెప్పారు. ఇంకా వచ్చి ఎవరు చూస్తారండి? ఈ చందమామ ఆయన చెప్తాడా? ఇచ్చేయమని చెప్తాడు గాని. దుర్గమ్మ, మాట పోకూడదని అరవింద, ఓడిపోకూడదని అక్షర పోరాడుతున్నారు. వాళ్లకు అన్ని విధాలా అండగా ఉండు తల్లి. బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడు. ఎలా ఉంది అరవిందా? తగ్గిపోయిందమ్మా. కావాలంటే చూడు. అవును, డాక్టర్ గారు బిగ్ ఫ్రెండ్ కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అవునమ్మా, కొందరి డాక్టర్ల చేతి మహిమ అలాంటిది. అనసూయ గారు. హలో అనసూయ గారు. అక్షర గారు, నేనే. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి, ఏమైనా మాట్లాడాలా? అర్జెంటుగా కలవాలి, వస్తారా? ఏమైందండి? ఏం లేదండి బాబు. ఈ రోజు మేము అమ్మవారి గుడి దగ్గర ప్రకృతి పూజ జరిపిస్తున్నాం. మీరు, మీ వారు, మీ పాప అందరూ తప్పకుండా రావాలి. సరే అనసూయ గారు, తప్పకుండా వస్తాం. ఎప్పుడో అనుకునేరు, ఇప్పుడే బయలుదేరి వచ్చేయండి. సరే, అలాగే. ఎవరు? డిప్యూటీ కమిషనర్ గారి వైఫ్ అనసూయ గారు.
అమ్మవారి గుడి దగ్గర ప్రకృతి పూజ జరిపిస్తున్నారంట. మనల్ని రమ్మంటున్నారు. ప్రకృతి పూజ అంటే ఏంటమ్మా? పంచభూతాలన్నిటికీ పూజ జరిపిస్తారు బుజ్జి. ఈ విశ్వానంతటినీ కాపాడేది పంచభూతాలే కదా. పంచభూతాలంటే? గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఇవే పంచభూతాలు. లోకమంతా సుభిక్షంగాను సంతోషంగాను ఉండడం కోసం పూజ జరిపిస్తారు. దీన్నే ప్రకృతి పూజ అంటారు. ఓ, అయితే నేను వస్తానమ్మా. నేను చూస్తాను. ముచ్చట పడుతుందిగా, తీసుకెళ్ళమ్మా. ఆ, సరే పద. హే, వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. పద. ఒకరికొకరు బాగానే సెటప్లు పెట్టుకున్నారు. చేసేవి తప్పులు, చెప్పేవి నీతులు. దుర్గమ్మ, మేడం మీరా? బాగున్నావా ఎలియనూడ్? 100 పాస్పోర్టు, 200 గ్రూప్ ఫోటోలతో 200% బాగున్నాను మేడం. ఓ, మీకు తెలుసా? అయితే బాగా తీస్తాడులేండి. అది సరేలే అనసూయ, వాళ్ళెక్కడున్నారో అడుగు. ఆ, హాయ్ చిన్ని. హాయ్ బుజ్జి. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఈ పాప ఎవరు మేడం? మా అమ్మాయి. అచ్చం సార్లానే ఉంది. ఫాదర్ పోలిక 200%. ఏ మిస్టర్, ఏమన్నా? మీ నాన్నగారు అరవింద్ సార్ కదమ్మా, ఆయన పోలిక అని అంటున్నా. ఏలియన్ వుడ్. అదే కదా సార్. ఏంటి అదే కదా? నీకేం తెలుసు? నాకెందుకు తెలియదమ్మా? ఎలియనూడ్, నువ్వు ఉండమ్మా. నువ్వు ఇలా రా. ఏంటమ్మా? దగ్గర్రా. కరెక్ట్ గా చెప్పానని ముద్దు పెడతావా బుజ్జి? బుజ్జి, ఎందుకమ్మా కొట్టావు? నీకేం తెలీదని. ఇంకోసారి మా నాన్న అన్నావనుకో, జాగ్రత్త. మైండ్ ఇట్, ఓకే? ఈయన మా నాన్న కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా బిగ్ ఫ్రెండ్. అంతే కదా అమ్మా? చిన్ని కూడా వచ్చింది కదా, వెళ్ళి ఆడుకోండి. ఓకే అమ్మా. రా చిన్ని. నాకేం అర్థం కాలేదు సార్. ఫ్రెండ్ అంటుందేంటి సార్? అదొక కథలే ఏలియన్ వుడ్. కొన్ని పరిస్థితుల వల్ల పాపకి చెప్పలేకపోతున్నావు. ఓ, అదా విషయం. అందుకే నా లాక్ కొట్టింది. ఇంకా జాగ్రత్తగా ఉంటాను సార్, 200%. రే మండేలా, ఇట్రా. ఈ అమ్మాయి ఫోటోలు బ్యాగ్ లో పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఎక్కడైనా కనపడితే ఇచ్చేయచ్చని బాస్. ఇక్కడుంటే ఫోటోస్ కోసం వచ్చేది కదరా మాలోకం. ఫోటోలు దిగేప్పుడే ఏదో స్టేట్స్ కి వెళ్ళిపోతానని చెప్పింది. మర్చిపోయి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది, ఇక రాదు. మీలో కొందరికి తెలిసే ఉంటుంది, తెలియని వారు తెలుసుకుంటారన్న ప్రయత్నమే. మనల్ని కాపాడేది దేవుడే అనుకుంటాం. దైవకృప ఉన్నా మనల్ని కాపాడేది, రక్షించేది, బ్రతికించేది ఆ పంచభూతాలే. ఈరోజు మనం భూమి మీద జీవిస్తూ, గాలి పీల్చుకుంటూ, నీరు తీసుకుంటూ, ఆహారాన్ని పండించుకుంటూ బ్రతుకుతున్నాము అంటే కేవలం ఆ పంచభూతాల వల్లనే. మనం ప్రకృతిని కాపాడుకుంటే మనల్ని ఆ ప్రకృతే కాపాడుతుంది. ఏ విధమైన జబ్బులైనా అరికడుతుంది. ఈ పంచభూతాలు లేకుండా ఏ జీవి కూడా బ్రతకలేదు, మనము బ్రతకలేము. మన మనుగడకు కారణభూతాలైన ఆ పంచభూతాలతో మమేకమైన ప్రకృతిని పూజిస్తే మన విశ్వం అంతా బావుంటుంది. అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము. కాబట్టి ఇలాంటి పూజలు జరిపిస్తూ ఉండాలి.
నీకు బుజ్జి కనిపించిందా? లేదు. చిన్ని, హనీ, చిన్ని, హనీ ఎక్కడున్నారు? అమ్మ బుజ్జి, ఆడుకుంటున్నావా? మీ మమ్మీ మీ అరవింద్ డాడీ పూజ చేస్తున్నారు కదా, నువ్వు వెళ్ళవా? ఏమన్నారు? అయ్యో, పాపకి కోపం వచ్చిందండి. అరవింద్ వీళ్ళ నాన్న కాదేమోనయ్యా. అవును, ఆయన మా నాన్న కాదు. మా నాన్న దుబాయ్లో ఉంటారు. దుబాయ్లో ఉంటారని నువ్వు చెప్పడమే గాని ఇక్కడ ఎవ్వరూ నమ్మడం లేదమ్మా. ఇక్కడే ఉన్నారనుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మాతోనే ఉంటారు కదా. ఏమైందో మరి, మీ అమ్మ నీతో అబద్ధాలు ఎందుకు చెప్తుందో మాకేం తెలుసు. మా అమ్మ అబద్ధం చెప్పదు. బుజ్జి, ఎక్కడున్నావు? బుజ్జి, మేం చెప్తే నువ్వు నమ్మవు. అసలు బయట రూమర్స్ ఏంటో తెలుసా? మీ నాన్న ఎవరో కాదు, నువ్వు బిగ్ ఫ్రెండ్ అని పిలిచే ఆ అరవిందే అనుకుంటున్నారు. నిజం. నాకు కోపం వస్తుంది. అయినా నా మీద కోప్పడితే ఏమొస్తుందిరా? పడాల్సిన వాళ్ల మీద పడాలి. అడగాల్సిన మీ అమ్మని అడగాలి. నిలదీయాల్సిన అరవింద్ని నిలదీయాలి. ఇంకా అర్థం కాలేదా? నాతోరా, చూపిస్తాను. ఆగాగా, అటు చూడు. భార్యాభర్తలు కూర్చొని జరిపించే పూజలో వాళ్ళందరూ భార్యాభర్తలుగా కూర్చుంటే అరవింద్ మీ అమ్మకి ఏమవుతాడని మీ అమ్మ పక్కనే కూర్చున్నాడు. దీన్నేమంటారమ్మా? మీ అమ్మ భర్త అరవిందే అనుకోరు, మీ నాన్న అతనే అనుకోరు? ఏం పిల్లలు అనరా? బుజ్జి, నీకిద్దరు నాన్నలా? ఎవరు మీ నాన్న? దుబాయ్లో ఉండే డాడీయా లేదా ఈ డాడీయా? స్టాప్ ఇట్! ఆయన నా ఫ్రెండ్, మా నాన్న కాదు. అమ్మ బుజ్జి, ఇలా ఎంతమందికి చెప్తావు? ఎంత ఇన్సల్ట్ అవుతావు? అదేదో ఇప్పుడే ఇక్కడే అక్కడికే వెళ్ళి మీ అమ్మను, నువ్వు ముద్దుగా పిలుచుకునే మీ బిగ్ ఫ్రెండ్నే అడుగు. నేనే తీశాను సార్, నేనే తీసా. ఆ రోజు మీరు తీసుకొస్తే సోలోగా నేనే తీసా. 200%. గుర్తొచ్చింది, నువ్వే. అయితే ఇంట్లోనే ఉంటుంది, పదండి. లేదు బుజ్జి, నా జేబులోనే ఉన్నాయి. జేబులోనా? ఆయన వైఫ్ ఫోటోలు ఆయన ఇష్టం అండి. జేబులో కాకపోతే మెళ్ళ వేసుకుంటారు. మీకెందుకు అయ్యగారు? అటొచ్చి ఇటొచ్చి చివరికి మీకు చెప్పు దెబ్బలు పడతాయేమో అని మనకెందుకని చెప్తున్నాను అయ్యగారు. నువ్వు మీరు చూపించండి. చూపిస్తా. ఏంట్రా చూపించేది? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. వదులుతానా? చూపిస్తా. ఎక్కడో కాదు, జేబులోనే ఉన్నాయన్నావు కదా, ఇక్కడే చూపించాలి, ఇప్పుడే చూపించాలి. చూపిస్తానే కదా చెప్పా, ఎందుకు వాగుతావు? అసలు నిన్నెవడు బయటికి వదిలాడు? అవును కదా, నువ్వెలా బయటకు వచ్చావు? బెయిల్ మీద సార్. అయినా నేనేం చెడ్డోడిని కాదు కదా, ఆ పరిస్థితులు అలాంటివి. మరి ఏమయ్యో, డైవర్ట్ చేస్తున్నాడు మీ అమ్మతోడు. ఏ అరవింద్, చూపించు. ఫోటో చూపించయ్యా. చూడు బుజ్జి, ఈవిడేనా? చిన్ని, చిన్ని, మీ పెద్దమ్మ చూడు.
చెప్తున్నాడు నాకేం అర్థం కావడం లేదు. ఏం చెప్పను, సైలెంట్ గానే ఉంటాను. చూశారుగా, అందరూ చూశారుగా. చూసావు కదా బుజ్జి, ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఎవరు ఏమి అనరు. ఈవిడ పేరేంటి బిగ్ ఫ్రెండ్? హాసిని సార్, ఈ వర్క్ ఈవినింగ్ లో కంప్లీట్ కావాలి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. చెప్పమ్మా, వర్క్ లో ఉన్నాను, చెప్పు. ఇద్దరు భార్యాభర్తలం అంటారు. పాపేమో నాన్న దుబాయ్లో ఉంటాడు అంటుంది. అరవింద్ ఏమో నా భార్య ఇది అని ఇంకో ఫోటో చూపిస్తాడు. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ని అడ్డం పెట్టుకుని అక్షరాన్ని లొంగ తీసుకుందాం అనుకున్నా నా గేలానికి ఆ సొరచాప చిక్కట్లేదు, తప్పించుకుంటూనే ఉంది. ఈ చేప ఉందిగా, ఈరోజు పట్టాల్సిందే. ప్రకృతి పూజ చేశారుగా, ప్రకృతే సహకరిస్తుంది. సర్లేమ్మా, సాయంత్రం వస్తానుగా, మాట్లాడదాంలే. వర్క్ ఉంది. వెళ్తాను సార్. అరే, రమ్మంటుంటే వెళతానంటావేంటి? నేనిచ్చిన ఆఫర్ నీకు సరిగ్గా అర్థం కాలేదా? ఐల్ టెల్ యూ అగైన్. విను హాసిని, మీ మేడం పక్కన కూర్చొని టకా 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 అని ఎన్ని సంవత్సరాలు టైపు కొట్టుకున్నా నీ గ్రోత్ పెరగదు, అక్కడే ఉంటావు. అదే నా దగ్గరుండి నా మాట వింటే ఎక్కడికో తీసుకువెళ్తా. వద్దు సార్, మేడం దగ్గరే నాకు కంఫర్ట్ గా ఉంటుంది. నా మాట వినను అంటావు. వర్క్ చేయకుండా ఫోన్లో సోది కొట్టుకుంటూ ఉండటమే నీకు కంఫర్టా? వర్క్ చేస్తున్నాను సార్. చెయ్యి. వెరీ 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 అర్జెంట్ వర్క్. మొత్తం కంప్లీట్ చేసి కంప్లైంట్ లేకుండా ఇచ్చి వెళ్ళు. ఈ రోజా సార్? ఎస్. ఆల్రెడీ చేసేసాను కదా సార్. మిస్టేక్స్ ఉన్నాయి. రాజేంద్ర గారిని కాదని ప్రసాద్ గారిని పెడితే ఆయన కూడా నా నోట్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు, తప్పులుంటున్నాయి. గుడ్ మార్నింగ్ మేడం. అలా ఉన్నావేంటి హాసిని? ఇంతకు ముందే అజయ్ సార్ క్యాబిన్ కి పిలిచారు మేడం. ఏమైంది హాసిని? నరకాసురుల్లా తయారయ్యాడు మేడం. మాట విను, నిన్నెక్కడికో తీసుకెళ్తానని ఏదేదో మాట్లాడుతున్నాడు మేడం. నేను వినకపోయేసరికి కావాలనే ప్రసాద్ గారు ఆల్రెడీ చేసిన వర్క్ ని మిస్టేక్స్ ఉన్నాయని నోట్స్ ఇచ్చి మొత్తం ఫ్రెష్ గా చేయమంటున్నాడు. అది ఈ రోజే కంప్లీట్ చేసి ఇవ్వాలంట. చాలా అర్జెంట్ అంటున్నాడు మేడం. ప్రసాద్ గారే చేసేస్తారని చెప్పకపోయావా? అది అన్నాను మేడం. డిప్యూటీ కమిషనర్ ని నాకు సలహాలు ఇచ్చే పోస్ట్ నీది కాదని చాలా సీరియస్ అయ్యారు మేడం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మేడం. టెన్షన్ పడక హాసిని, ఆ నరకాసుని ఎలా వధించాలో నాకు తెలుసు. నువ్వు వర్క్ స్టార్ట్ చేయి, తోడుగా నేను ఉంటాను. ఎంత ఫాస్ట్ గా చేసినా అర్ధరాత్రి అయిపోతుంది మేడం. చెప్తున్నాను కదా, నీకండగా మేముంటాం హాసిని. ఫాస్ట్ గా వర్క్ చేస్తుండు. మీరు బాగా క్లోజ్ అని, బావా అని పిలుస్తావని మొత్తం నీ గురించి అంతా చెప్పాడు. ముహూర్తం అంటే?
అవసరం అనిపిస్తే చెప్తాలే. సరే, నాతో ఏదో పనుందన్నారంట కదా, ఏంటా పని? పిలిచింది అందుకేగా పల్లవి, చెప్తా. ఇది నీ రియల్ పేరేనా? జీవన్ బావా పల్లవి అని చెప్పాడు కదా, అదే అనుకోండి. ఓకే, అయినా పేరుతో ఏముందిలే. మీ బావకు ఒక 5 స్టార్ హోటల్ పెట్టి మెయిన్ చెఫ్ చేసి ఒక లైఫ్ ఇద్దాం అనుకున్నా. నిన్ను కూడా ఓ మంచి చోటికి పంపి నీ లైఫ్ కూడా సెటిల్ చేద్దాం అనుకుంటున్నా. పనేంటో చెప్పండి సార్. అస్సలు టైం వేస్ట్ అవ్వకూడదే. సరే విను, నువ్వు ఒకతనికి భార్యగా నటించాలి. హలో సార్, ఎలా కనపడుతున్నాను? హలో హలో హలో, నీ గురించి మొత్తం తెలుసు అన్నా. అవసరం అనిపిస్తే చెప్తాను అన్నా. చెప్పాలా విప్పాలా? నువ్వు డబ్బున్న మగాళ్లకు ప్రేమ పేరుతో వలవేసి నటించు. బాగుందండి, నాకు ఓకే. బట్ మెయిన్ విషయం ఏంటి? నిన్ను పంపించినందుకు నేనివ్వాల్సిందే నేనిస్తాను. అక్కడ నీకెంత లాగడం కుదురుతుందో అంత లాక్కో. మొత్తం 1 కోటన్నా దక్కుతుందనేది నా అంచనా. చాలండి, ఎన్ని రోజులు ఇలా చేయాలి? చెప్తా చెప్తా, అప్పటి వరకు చెయ్యి. మరి ఈరోజు ఎంట్రీ ఇచ్చేస్తావా? లేదు లేదు, ఈ రోజు మంచి రోజు కాదు, రేపు ఎంట్రీ ఇస్తాను. వాయబ్బో, నీకు సెంటిమెంట్లు ఎక్కువే. చేసే పని చెడ్డదే అయినా సక్సెస్ కావాలి కదా. ఓకే, రేపే వెళ్ళు. నాకు కావాల్సింది సక్సెస్. కానీ ఇలా వెళ్ళకు. దానికో కట్టు బొట్టు సాంప్రదాయం చూపించు. అప్పుడు మూగ సెంటిమెంట్ కూడా పండుతుంది. బండి పట్టాలెక్కుతుంది. ఇక బండిని ముందుకు నడిపించేదాన్ని ట్రాప్ చేయాలి. బుజ్జి బుజ్జి. మాట్లాడితే భయపడతావేంటి? ఉంది నువ్వు నేను, ఇంకెవరొస్తారని? నేను భయపడేదే నీకు కదరా. ఏంటి? ప్లీజ్ సార్, నేను వెళ్తాను సార్. లేట్ అవుద్దా? ఇంటికెళ్ళాలా? అవును సార్, రేపు త్వరగా వస్తాను సార్. రేపు ఇంకో అర్జెంట్ వర్క్ ఉంటుంది. ఏం చేస్తావు? ఎల్లుండి ఇంకోటి ఉంటుంది. డైలీ ఏదో ఒకటి ఉంటుంది. ఏం చేస్తావు? సార్ ప్లీజ్ సార్. అమ్మాయి నన్ను బ్రతిమిలాడటం నాకు అస్సలు నచ్చదు. బట్ వర్క్ నేనేం చేస్తాను? నా మాట నా వింటే ఏమన్నా చేయగలను. సార్ సార్. ఇలా సార్ 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 అనకు. జస్ట్ సహకరిస్తాను అను. ఆ తర్వాత నీ డ్యూటీ కష్టాలన్నీ అవుట్. సుఖాలే సుఖాలు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నువ్వు బోర్ ఫీల్ అయితే వెళ్ళిపోవచ్చు. అడిగేవాడే ఉండడు. నాకు సమాధానం ఇచ్చుకుంటే చాలు. అండర్స్టాండ్? నీకు 2 ఆప్షన్స్ హాసిని. మాట వింటావా, ఇలానే వర్క్ చేస్తూ ఉంటావా? సార్ ఆప్షన్ చెప్పు. 1 or 2. నాకు హాసిని, హాసిని, హాసిని. నీ లైఫ్ సెటిల్ చేస్తాను అంటే వినవేంటి హాసిని? ఎక్కడున్నావు హాసిని? నా బంగారం కదా, రా హాసిని.
నన్ను విసిగించమాకే. నేను 3 నెంబర్లు లెక్క పెడతాను. రాలేదో ఆఫీస్ ఎంట్రీ డోర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం. వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3 ఓకే. ఓకేనా సార్? ఓకే అంట. ఒక్క మిస్టేక్ కూడా లేదంట. ఇప్పుడు నమ్ముతారా సార్? ఎన్ని ముక్కలు చేశామన్నది కాదు పాయింట్, కరెక్ట్ గా అతికించారా లేదా అన్నదే పాయింట్. మీ పాయింట్స్ అన్ని వచ్చేసినట్టే కదా సార్? ఇక పంపించేయండి సార్ ఢిల్లీకి. ఓకే. అదేంటి సార్, మీ మాట పోకుండా చేశాం, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? చాలా 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 థ్యాంక్స్. మేడం వెయిట్ చేస్తుంటారేమో. గుడ్ నైట్ సార్. నా ప్లాన్ అంతా స్పాయిల్ చేశారు. ఎక్కడా నేను అనుకున్నది జరగకుండా లేదు. ఇక్కడే ఈ అక్షరే ఏది కానివ్వట్లేదు. చెప్తా. అమ్మా బుజ్జి, ఇలారా. మీరా? ఏంటి? నీకు హెల్ప్ చేద్దామనేరా. నేనేం మిమ్మల్ని అడగలేదుగా. అడగకుండా ఇస్తేనే నాకు చాలా ఆనందం అమ్మా. మీ బిగ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తో ఆనందంగా ఉంటే నీకు ఆనందమేగా. ఫోటో చూపించాడు కదా, ఎప్పుడొస్తుందో చెప్పాడా? లేదు. ఇంకా దిగులే లేదమ్మా. మీ బిగ్ ఫ్రెండ్ వైఫ్ పల్లవిని ఎక్కడున్నారో కనిపెట్టేశాను. అవునా? ఎక్కడున్నారు అంకుల్? చెప్పండి, నేను వెళ్తాను. ఎందుకు బుజ్జి? రేపు షార్ప్ గా 9 గంటలకు తనేమి ఇంటికి వచ్చేస్తుంది. నిజమా? ఒట్టు. అసలు కనపడగానే ఈ రోజే తీసుకొచ్చేద్దాం అనుకున్నా. రేపు మంచి రోజు అంటే ఆగాను. రేపు వస్తారు కదండి? డామ్ షూర్. కాకపోతే ఇప్పుడే చెప్పకుండా ఉంటే బాగుంటుందేమో కదా బుజ్జి. ఓకే అండి, ఎవ్వరికీ చెప్పను. సర్ప్రైజ్ ఇస్తా. నిజంగా వస్తారు కదా? ప్రామిస్. రేపు మార్నింగ్ 9 గంటలకి. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదురా, మీ సంతోషమే నా సంతోషం. నీకు నీ బిగ్ ఫ్రెండ్ లాగానే ఆవిడకు నువ్వు మంచి ఫ్రెండ్ లా అయిపోవాలి. బాగా చూసుకోవాలి. పాప నోట్లో నాలుక లేని అమ్మాయి. ఓ అలాగే అండి. ఇంకోటి బుజ్జి తల్లి, నేనే కనిపెట్టి పంపిస్తున్నానని చెప్పి ఎవరికీ చెప్పకే. నేను మంచే చేస్తున్నా నేనంటే పడదు కదా. ఎన్నో ఏళ్ల తర్వాత భర్త దగ్గరకు వస్తోంది.
బుజ్జి ఉందా అండి? లేదక్షర. ఈ డెకరేషన్ ఏంటి? తెలీదండి. ఎవరికీ తెలియకుండా ఎవరు చేశారు? బుజ్జి ఏమైనా చేసిందా? ఏమో అత్తయ్య గారు, అసలు అది ఎక్కడుంది? బుజ్జి, 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 నువ్వు ముగ్గేస్తున్నావేంటి? బాగుందా అమ్మా? లోపల పువ్వులు మామిడాకులు కూడా కట్టాను. బాగుందా? దేనికమ్మా? ఇవాళ మనకి పండగ రోజు బుజ్జమ్మ గారు. పండగ? పండగ రేపు కదరా. మనకి ఈ రోజు కూడా అండి. వెల్కమ్ కూడా రాసావ్. ఎవరికి? సర్ప్రైజ్ అమ్మా. ఏంటమ్మా సర్ప్రైజ్? బిగ్ ఫ్రెండ్. సర్ప్రైజ్ అంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు. నేను కూడా చెప్పను. చిన్ని, నువ్వు వచ్చావేంటమ్మా? ఏమైంది? బుజ్జియే రమ్మని జరిగిందన్నా. బుజ్జియా? అవును బిగ్ ఫ్రెండ్. ఎందుకు బుజ్జి సర్ప్రైజ్ అన్నావు? ఏంటది? నీకు అదే చెప్పిందా? మరి సర్ప్రైజ్ అంటే అదే కదమ్మా చెప్తారు. చిన్ని, ఇవాళ అందరికీ గుడ్ న్యూస్ తెలుస్తుంది. ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. నువ్వు చూస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ముఖ్యమైన వాళ్ళు ఎవరు బుజ్జి? అదే కదా సర్ప్రైజ్. ఈ సస్పెన్స్ ఏంటమ్మా? ఎవరు చెప్పొచ్చు కదా. కంగారు ఎందుకు పడతా అమ్మా? పండగంటే హ్యాపీగానే ఉంటుంది. నువ్వు హారతి రెడీ చేసుకో. వచ్చిన వాళ్ళకి హారతి ఇవ్వాలి. ప్లీజ్ బుజ్జి, ఎవరొస్తున్నారో చెప్పవా? సారీ బిగ్ ఫ్రెండ్, సర్ప్రైజ్ ముందే రివీల్ చేయకూడదు. థ్రిల్ ఉండదు. కాసేపు ఆగండి, వస్తారు. నేను కలర్స్ తీసుకొస్తాను. హారతి ఇవ్వాలంటుంది. ముఖ్యమైన వాళ్ళెవరో వస్తున్నారు అంటోంది. నేనే ముగ్గు వేసా, డెకరేషన్ కూడా చేసా. బాగుందా? నా పేరు బుజ్జి. మీకు హారతి ఇచ్చారు కదా, తనే మా అమ్మ. ఇక్కడే మాట్లాడేస్తున్నాను. లోపలికి వెళ్దాం. మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఇక్కడి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా? బిగ్ ఫ్రెండ్, రండి రండి రండి. బుజ్జమ్మ గారు ఏమీ అనరు. మీరు హ్యాపీగా ఉండండి. నాకు తెలుసు పల్లవి ఆంటీ వచ్చారని. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా.
మీరు మా బిగ్ ఫ్రెండ్ ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. బిగ్ ఫ్రెండ్ ఇంకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనని చెప్తున్నారు. అమ్మా టిఫిన్ రెడీ చేయమ్మా, ఆంటీ తింటారు. ఈ విషయం మా ఫ్రెండ్స్ కి చెప్పొస్తాను. బుజ్జి ఫ్రెండ్స్ కి చెప్తావా? ఎందుకు? ఇప్పుడే వచ్చేస్తానమ్మా. ఏంటి? తను మంచి పాపేలే, కానీ నువ్వు కాదు. చెప్పు, ఎవరు పంపించారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలు ఎవరు నువ్వు? ఏయ్, మాటలు రావని జాలి చూపిస్తాము అనుకుంటున్నావేమో. మంచిదానివైతే అది చూపించేవాళ్ళు. దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళని వదలము. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళవా? ఈ ఇంట్లో అసలు నీకేం పని? నువ్వు అసలు నా భార్యే కాదు. ఎందుకు ఫోటో చూపించాను అంటే భార్యవని కాదు, అనుకోకుండా చూపించాల్సి వచ్చింది. అయితే వచ్చేస్తావా? అంటే ఎవరో నీకు చెప్పి పంపించారనే కదా? అదెవరు? ఏయ్, నా సంగతి నీకు తెలీదు. నేనెవరినో తెలుసా? కలెక్టర్ని. చిన్ని, ఏదైనా ఒక క్లూ దొరకొచ్చు, లేనప్పుడు వెతకాలి. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వస్తుందిగా, అప్పుడు నేను వెళ్ళి వెతుకుతాను అరవింద్ అన్న. ఏమంటావు అక్షర? నేనొద్దంటానా? దాన్ని త్వరగా పంపించాలనుంది. చిన్ని, అలాగే చెయ్యి. ఓకే పెద్దమ్మా. అమ్మా టిఫిన్ అయిందా? అయ్యింది. వెళ్ళి కూర్చోండి. మీరు రండి బిగ్ ఫ్రెండ్, అందరం కలిసి తిందాం రండి. పదమ్మా, పద. వచ్చావా? 100% నిన్ను కొట్టినా తప్పులేదు. వామ్ము, అంత కోపంగా ఉన్నారు? నేనే చేశాను మేడం. ఏం చేసావా? ఇప్పుడు దేనికొచ్చావు చెప్పు. మీ అమ్మాయి గారు ఫొటోస్ తీయాలని చెప్పారు, అందుకే వచ్చాను మేడం. బుజ్జి ఎవరు ఫోటోలు తీయడానికి పిలిచిందో తెలుసా? 200% తెలియదు మేడం. నీ వల్లే, అంతా నీ వల్లే. నీ దగ్గర ఫోటో ఉండడం వల్లే ఆయన చూపించారు. ఓ, ఆ ఫోటో మేడం? ప్రాబ్లం ఏముండదని చెప్పాను కదా మేడం. ఏయ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది. అవునా మేడం? ఏ ఫారెన్ లోనో ఉంటుందన్నావని ఆయన ధైర్యం చేశారు. ఇప్పుడు ఏకంగా ఇంటికే దిగబడి ఆయన భార్యని అంటుంది. ఆ ఫోటోలు తీయించడానికి బుజ్జి నిన్ను రమ్మంది. అవునా? కాదని చెప్పొచ్చు కదండి. నువ్వు చెప్పినంత ఈజీ అది కాదులేండి. 200%. అసలు స్టేట్స్ వెళ్ళిపోతుంది, రాదు అనింది. ఏంటి మేడం అలా ఆగిపోయారు? లేదు, ఆ అమ్మాయి మూగమ్మాయి నీతో ఇలా మాట్లాడింది. సరే పద, దానికి మాటలొచ్చని నువ్వు చెప్పినా చాలు. ఎందుకు అబద్ధం చెప్పిందని బుజ్జికి డౌట్ వస్తుంది. వెంటనే పంపించే ప్లాన్ మనం వేయొచ్చు. రా. మేడం 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 ఏంటి
ఇక్కడ ఉండట్లేదు, స్టేట్స్ కి వెళ్ళిపోతుందని చెప్పింది అన్నావు కదా. అంటే మేడం ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు, వెంట ఒకడు వచ్చాడు, అతను చెప్పాడు మేడం. అవునా? అవును మేడం. అతన్ని నువ్వెప్పుడైనా చూసావా? లేదు మేడం. చూస్తే గుర్తుపట్టగలవా? పడతాను, 200% మేడం. ఓకే, నీకెక్కడ కనపడినా నాకు వెంటనే చెప్పు. వాడి ద్వారా అయినా దీని వివరాలు కనిపెట్టొచ్చు. కరెక్ట్. బిగ్ ఫ్రెండ్ ఒకసారి ఫోన్ ఇవ్వరా? స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? ఏదైనా అర్జెంటు పనుండి రాకపోతేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఇంక రాడు. చెప్పచ్చు కదా. అవును, చిన్ని ఏది? టిఫిన్ సగం అలానే ఉందిగా. చిన్ని 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 వాటర్ తాగడానికి వెళ్ళుంటుంది, నువ్వు తిను. అవునా? సరేలే, టిఫిన్ చేద్దు గాని సగం వదిలేసారా? ఈ బాటిల్ తెచ్చుకో. కూర్చో కూర్చో కూర్చో. తిను. వాళ్లలో ఈ కంగారు పోయేది నేనిక్కడ చక్క పెట్టుకుని వెళ్ళాకే. ఆంటీ, టిఫిన్ ఎలా ఉంది? ఓ, మా అమ్మలా చాలా బాగుందంటున్నారా? ఆంటీ ఎంత మంచివారో కదమ్మా. కరెక్ట్ అక్షర గారు. ఒక జెంట్ రండి. ఇక్కడ ఎవరు లేరా? నన్ను చూపిస్తారేంటి? ప్యూన్ గాని పిలుచుకోండి. శ్వేత చెప్పింది కదా సార్, కడుపు నొప్పని వెళ్ళిపోయాడని. ప్రసాద్ గారిని పిలవండి. వారం క్రితమే ఈ రోజు రావట్లేదు, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నానని లీవ్ పెట్టారు కదా సార్. లీవ్ శాంక్షన్ కూడా మీరే చేశారు. అయితే రాజేంద్ర గారిని పిలవండి. ఈ రోజు వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట సార్. ఇప్పుడేంటి అక్షర గారు, జెంట్స్ ఎవరు లేరా? సరే ఉన్నారు మేడం. వస్తారు. ఒక మంచికి శ్రీకారం చుట్టమంటే మా శ్రీవారు రారా ఏంటి? అసలే స్త్రీలంటే ఆయనకి ఎంతో గౌరవం. స్త్రీలకి ఆయన ఎంతో విలువిస్తారు. అలాంటిది విలువైన టిప్స్ స్త్రీలు నేర్చుకోవడానికి ఆయన బాడీ ఇవ్వరా చెప్పండి? ఏం మాట్లాడుతున్నావు అనసూయ? అయ్యో, వాళ్ళు నిజంగా కొట్టరండి. మీరెంత స్ట్రాంగ్. నిజంగా తగిలినా మీకు తగులుతాయా చెప్పండి? ఓ సార్, అంత స్ట్రాంగ్. అవును అక్షర గారు, పుల్లలా కనపడ్డా హల్క్ అంత స్ట్రాంగ్. నీ పొగుడు తగలయ్యా. నన్ను తక్కువ చేయకూడదని ఇరికిస్తున్నావు కదే. రండి, వాళ్ళకి మనం స్ఫూర్తిని నింపాలి, ధైర్యాన్ని లాగాలి, రక్షణ తెలపాలి. అన్నీ నేర్చుకుంటారు. రండి, అబ్బా రండి. అనసూయ గారు,
ఇప్పుడు సార్ని అలాంటి ఆకతాయి అనుకోవాలి. మరి అంతే కదా హాసిని. నీ దగ్గరికి ఒక వెధవ ఇలా వచ్చి చెయ్యి పట్టుకున్నాడనుకో, పట్టుకోండి పట్టుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పిన టిప్స్ ని ప్రాక్టికల్ గా ఎలా ప్రాక్టీస్ చేసుకుంటావో అలా చేసుకో. కళ్ళల్లో భయం ఉండకూడదు, ధైర్యం కనిపించాలి. సార్ తగిలిందా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చచ్చా, ఇంత చక్కగా నేర్చుకుంటున్నారని ఆనంద బాష్పాలు. చెప్పాను కదా అక్షర గారు, ఆయనకి స్త్రీలంటే అంత మర్యాద. స్త్రీల కోసం ఏమైనా చేస్తారు. అవును మేడం, సార్ కోసం మేం కూడా ఏమైనా చేస్తాం. దీన్ని ఎందుకు పిలిచారా అనుకున్నా, ఇందుకా తెలుసుకోలేకపోయానే. లేదంటే నేను లీవ్ పెట్టేవాణ్ణి. ఓకే కమాన్, నెక్స్ట్ ఎవరు? అందరూ పర్లేదులేండి, మీరు హల్క్. కానివ్వండి, అందరూ వచ్చేయండి. ఇలా కూడా టిప్స్ నేర్చుకున్నట్టే. అందరికి ధైర్యం వచ్చేసింది కదా, బాగా సక్సెస్ అయ్యారు మీరు. చాలా థ్యాంక్స్ అండి. ఎన్నో టిప్స్, బుద్ధి ఎలా చెప్పాలో నేర్పించారు. ఏదో నా వల్ల అయ్యింది. ఇప్పుడు వచ్చినందుకు తృప్తిగా ఫుల్ మీల్స్ తిన్నట్టుంది. ఇక నేను వస్తాను అక్షర గారు. అలాగేనండి. మీ ప్లాన్ సూపర్ సక్సెస్ మేడం. నేనైతే కసితీర రివెంజ్ తీర్చుకున్నాను. నాకు హ్యాపీగా ఉంది మేడం, మనసు రిలాక్స్ అయింది. కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు మేడం. వీఆర్ వెరీ హ్యాపీ. మీలో ఈ ఆనందమే కావాలి, అక్షర జోలికి కాదు. నా వైఫ్ పల్లవి. మా ఆయన్ని నాతో పంపించేయండి. అక్షర పడుకోలేదా? ఎలా నిద్ర వస్తుందండి? నా వల్ల కావట్లేదు అక్షర. బెదిరించిన బుజ్జి పేరు చెప్పి భయపెడుతుంది. దీన్ని ఇలానే వదిలేస్తే కష్టం అక్షర. అవునండి, కలుపు మొక్కని ఎక్కువ రోజుల నుంచి వృక్షం చేయకూడదు. అవునక్షర, దాన్ని పంపే ప్లాన్ ఆలోచించు. రేపు మళ్ళీ దాని పక్కన పూజలో కూర్చోవాలంట. ఆ సందర్భాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేను, తట్టుకోలేను అక్షర.
అదే నేను కూడా ఆలోచిస్తున్నానండి. ఏమండి ఐడియా? ఏంటక్షరా అది? అలా చేద్దాం. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అండి? అవుతుంది అక్షర. ఇంకా ఈ ఛాయలకే రాలేదు. ఇది దాన్ని పంపడానికి మనం చేయాల్సింది. బుజ్జికి అసలేం తెలియకూడదు. అలాగే చిన్నక్క. పాపం నిజం తెలియక బుజ్జి నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని వాడుకుంటుంది. దాన్ని వదలకూడదు. ఎక్కడుందది? స్నానానికి వెళ్ళిందమ్మా. పట్టు చీర నగలకి వస్తుంది. అప్పుడే ప్లాన్ అప్లై చేద్దాం అన్నయ్య. అప్పుడే కాదు రాజేష్, మనమంటే దానికి నమ్మకం ఉండదు కాబట్టి ప్రతిదీ అనుమానిస్తుంది. ముందు దాన్ని నమ్మించాలి. ఆ తర్వాతే చిన్ని చేత అప్లై చేయించాలి. ఆ తర్వాత దాన్ని వేరే